న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానా సెల్ ఫోన్ తిరిగి ఇవ్వాలంటూ యువకుడు ఆలీషా సిద్ధార్థ నగర్ లో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో తాను సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కారణంగా యానా పోలీసులు వారం రోజుల క్రితం తన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదని, ఫోన్ లేని వ్యక్తిగత విషయాలు కూడా పరిశీలించడంతో మానసికంగా వేధింపులకు గురయ్యానని ఆలీషా ఆరోపించాడు. యానా సెల్ ఫోన్ తిరిగి ఇవ్వాలంటూ యువకుడు ఆలీషా సిద్ధార్థ నగర్ లో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో తాను సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కారణంగా యానా పోలీసులు వారం రోజుల క్రితం తన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదని, ఫోన్ లేని వ్యక్తిగత విషయాలు కూడా పరిశీలించడంతో మానసికంగా వేధింపులకు గురయ్యానని ఆలీషా ఆరోపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని అతనికి నచ్చజెప్పారు. మొదట పీకకు వైర్ కట్టుకుని దూకుతానంటూ హల్చల్ చేసిన ఆలీషా అధికారుల హామీతో చివరకు క్షేమంగా కిందికి దిగి వచ్చాడు. కాదు కొండ కొలు తిరిగిందాడా మంత పైకి ఎక్కాడు. కన్ఫర్మ్ చేసుకొని కాదు ఇప్పుడు చూసారా, ఏం లేదురా, అన్ని మాట్లాడదారా, అన్ని మాట్లాడదా, రాకెంతకే ఎంతకరా అన్ని మాట్లాడదా, నీ వాయిస్ మధ్యలో మధ్యలో వరకు రా, రే మాట్లాడరా, రే మధ్యలో వరకు రా, కిందకి దిగు, స్లో దిగు, రే లోపలి దిగు, జాగ్రత్తగా స్లోగా రే, గట్టిగా రే, జాగ్రత్తగా దిగు, జాగ్రత్తగా కంగారు, స్లో దిగురా, కంగారు, మెల్లిగా స్లో దిగు. ఫోన్
పర్లేదు వెళ్ళి చూసుకుంటురా జాగ్రత్తగా చూసుకో రే ఎక్కడికి దానికి రెండు దిక్కు ఇల్లు రాడు ఫోన్లే ఏం చేయదు నేను మార్చింది దేనికైనా సిద్ధపడిపోతాను. ఇబ్బంది పెట్టారండి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను ఈ రోజున ఈ సిచ్యువేషన్ ಸಂಶೀಲ ಗ್ರೂಪ್ல 2 தடவை 12:22 12:20 ಅವಸ್ಥೆ அந்த வீடியோ ஷேர் பண்ணுறதுக்கான ப்ரூஃப் ஷேர் பண்ணு இதில் போலீஸ் ஹஸ் ரெஜிஸ்டர்ட் த எஃப்ஐஆர் without arrest should someone to him he inquired into the police station. In the police station admitted that he posted and shared the video in Yanam Prajal Samshilu group. He has shared that video. After the confession only, we have seized their case property, cell phone, handed over to court. It's a proper legal procedure. Sir, after registering FIR, line number 264. Number 64 of 2026. Go to property. Court lo return pottu vaangala. Oyida. చెప్పాను నేను ఏమన్నా చేసుకుంటాను చెప్తాను ఫోన్ తీసుకోవడానికి రీజన్ ఉండాలి సార్ ప్లీజ్ ఓకే సార్ he based on complaint his phone was seized now it is case property. Okay, it will not given back to you. It is under case property. Whatever he will do, please cover up and take video. Okay, if you want any problem, come to me as he can liberty give complaint. Okay, otherwise he don't create any problem, don't threatening public. Also he try to death himself. Why? What is any problem, come to me and me complaint, I will help you. Otherwise unnecessary create problem. Okay, please. సరే నేను ఏమైనా చేసుకున్నానంటే దానికి బాధ్యతలు నేను ఈ డిపార్ట్మెంట్ వాళ్ళే సార్. నేను నాకేం జరిగినా సరే నేను ఏం వేసుకుని తగలేసుకున్నా సరే దానికి బాధ్యతలు నేను చెప్తున్నాను కదా. నా ఇంట్లో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ చెప్పాల్సిన మనుషులు నేను డిపార్ట్మెంట్ వాళ్ళే సార్. నేను చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను సార్. నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ ఎస్పీ గారు మొత్తం ఏంటి ఆ ఎస్ఐ గారు సి గారు ఎవరైనా సరే నేను చెప్తున్నాను కదా. నేను దాంట్లో ఆల్రెడీ పేర్లు ఉన్నాయి అని నేను ఆల్రెడీ పాకెట్లో పెట్టుకున్నాను. అందరి పేర్లు బయటకు వస్తాయి. ఎత్తనప్పుడు దాకా నేను ఎప్పుడు తీయను సార్. అది ఏమో ఇబ్బంది పెట్టాను సార్ ఎవరినైనా సరే. He will get back after filing petition in the court. సార్ ఇప్పుడు కూడా నన్ను దిగిన తర్వాత నా పర్సనల్ గా తీసుకున్నారు. నేను ఏమైనా చేసుకోవడానికి రెడీ చెప్తున్నాను కదా. నన్ను పర్సనల్ గా టచ్ చేశారు. నా పర్సనల్ మెసేజ్ కూడా టచ్ చేసి ఇప్పుడున్న ఫోన్ కూడా లాగేసుకున్నారు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, నాకు ఏం జరిగినా సరే సరే ఎస్పీ గారు ఏం చేస్తారో అన్నది ఆయనకి తెలియాలి. ఎందుకంటే ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తాం, కానిస్టేబుల్ ఇన్ఛార్జ్ గారి దగ్గరికి వెళ్తాం. ఇన్ఛార్జ్ గారు ఏమంటారంటే ఎస్ఐ గారితో మాట్లాడితే ఎస్ఐ గారు ఎక్కడ లేరు అని చెప్తారండి. ఇక్కడ ఎస్ఐ గారు ఇక్కడికి వస్తాం.
స్లోగా జరా స్లో దిగు జాతర జాత పోలీసులు మళ్ళీ ఏదైనా చెప్పండి అంటూ ఒకసారి దిగిన తర్వాత అది మొత్తం పెట్టకుండా మధ్యలో పెట్టిన తర్వాత వెళ్ళి అంతా మాట్లాడి సరిగ్గా మాట్లాడుతున్నాం. ఇదిగో ఫోన్ ఇదిగో తల్లితో నీదేరా దిగు దిగరాకెంత దిగు ఇంకేం కాదు నేను వచ్చాను నేను ఇప్పించండి రా. మీకేమన్నా తెలుసా ఏంటి నేను ఏం చేశానని? ఏమన్నా పొడి చేయనా, ఏమన్నా చేశానా? ఒక్క స్టేటస్ కోసం, అది ఒక్క స్టేటస్ కోసం ఏమన్నా నేను ఏం తేలినా నాకు ఇక్కడే తేలాలి సార్. నేను ఏం చేసుకున్నా ఇక్కడే చేసుకుంటా, కావాలైతే ఇక్కడే కూర్చోబడిపోతా మీకోసం. నాకే స్టేషన్ దాకా వెళ్తే సార్ అవ్వదండి. ఎస్పీ గారు మీకు కూడా ధనమండి, మీకు కాలు మొక్కుతాను సార్. నేను తప్పు మీకు ఎన్నో వచ్చుంటాయి, మీరు ఎన్నో చూసుంటారు నా కళ్ళ ముందర, మీ కళ్ళ ముందర కూడా మీరు ఎన్నో చూసుంటారు. ఇటువంటిది ఏమన్నా చూసారా? ఒక మానసికంగా మనిషిని టచ్ చేసి పర్సనల్ విషయాలు టచ్ చేయడం అంటే అదే పర్సనల్ మెసేజ్లు ఓపెన్ చేయడం అన్నది సార్. పర్సనల్ మెసేజ్ ఓపెన్ చేయడం అంటే ఒక అమ్మ ఒక పిల్లం నా లవర్ పెట్టిన మెసేజ్లు ఓపెన్ చేశారంటే మీరు చూడాలి సార్. అది ఎవరు ఓపెన్ చేశారు? నా ఫోన్ 4 రోజులు ఉండన్నా సార్. స్టేషన్లో 4 రోజులు ఉండన్నది, స్టేషన్లో 4 రోజులు ఉండన్న నా ఫోన్ ఎవరు ఓపెన్ చేశారని నేను చెప్పగలను సార్. స్టేషన్లో ఉన్నది, స్టేషన్లో ఉన్నా సార్. ఎవరు తీసుకున్నారు అడగండి, ఎస్ఐ గారిని అడగండి. నా లవర్ ఫోన్, నా లవర్ మెసేజ్ ఓపెన్ చేయడానికి ఎవరంటే ఒక్క మాట చెప్పండి మీరు. ఎందుకండి ఆ లవర్ మెసేజ్ ఓపెన్ చేయారంటే అది చెప్పకుండా ఉంటుందండి ఎవరికైనా. ఎంత బాధ ఉంటుంది సార్, మీకు అర్థం అవ్వదు సార్ నా బాధ. నేను ఏం చేసుకోవడం Inspector of Police. This is IT Act, you know. The inspector is investigating his case. ఆల్రెడీ 4 రోజులు ఏంటంటే 4 రోజులు పైన అయిపోతుంది సార్. ఆల్రెడీ 4 రోజుల నుండి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానని చెప్పేసి అన్నారు. లాయర్ గారి దగ్గరికి వెళ్ళమంటే లేదు, He can come to my office along with the lawyer. ఏం లేదు సార్, ఫోన్ తీసుకుని నా పర్సనల్ టచ్ చేసి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టారు సార్. అది నా పర్సనల్ చెప్పాలంటే యాన్యువల్ ఇలాంటి సోషల్ మీడియాలో వందలాది ఉన్నాయండి. ఎప్పుడు ఇలాంటి కేసు ఎప్పుడు వేయలేదు. వందలాది మంది తిడుతున్నారు, వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారు, వందలాది మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఎప్పుడు లేదు పొలిటికల్ విషయంగా తీసుకొచ్చి అమాయకుల్ని వీడి మీద కేసు వేసి నన్ను ఇబ్బందులు పడుతుంటే ఈరోజు చచ్చిపోతారంటే పైనుంచి కిందకి తీసుకొచ్చాం. మళ్ళీ మనం ఇచ్చిన కంప్లైంట్ తీసుకోవట్లేదు. పొలిటికల్ గా పోయి అనవసరమైన వీడి మీద కేసులు తీసుకుని ఇప్పుడు తిట్టునోండి వదిలేశారు. ఇప్పుడు వరకు వచ్చి అరెస్ట్ చేయలేదు. తిట్టునోండి దాంట్లో ఉన్న వీడియోలో వదిలేశారు. అమాయకం ఏంటంటే ఈయన మాత్రం తీసుకుని స్టేషన్ లో 2 రోజులు కూర్చోబెట్టి ఫోన్ తీసుకున్నారు. న్యాయం ఉంది. ఇప్పుడు మళ్ళీ అసలు ఆ వీడియోలో వీడు తిట్టాడా? వీడు తిట్టలేదు. వేలాది రకాలుగా వీడియోని ఇస్తే చేసుకుంటారు. ముందు వీడియో తిట్టండి, మీరు అరెస్ట్ చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? ఆడి మీద ఎఫ్ఐఆర్ వేసుకోండి. షేర్ చేసిన అమ్మాయికుండా ఇందుకు ఈయన ఇబ్బంది పడతారు. కేవలం రాజకీయ దృక్పథంతో జరుగుతున్న వ్యవహారం ఇది. పలానా పర్సన్ సార్ మీ ఎమ్మెల్యే గారిని తిడుతున్నారు సార్ అని చెప్పేసి వాళ్ళ అకౌంట్ లో వాళ్ళు షేర్ చేయకుండా ఉంటారా? కృష్ణారావు దగ్గరికి ఏమండి మిమ్మల్ని తిట్టాడు అని చెప్పేసి తీసుకుని రాడా? ఎవడనే తీసుకుని రాడా? చెప్పండి ఒక మాట. ఏంటి షేర్? అది షేర్ కదా సార్. కావాలని నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయన ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. అది ఏ విధంగా చేద్దాం ఉన్నాడో ఆయనకి తెలియాల. అది ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం కాదండి, నేను ఎవరిని హత్య చేయలేదు, ఏమీ చేయలేదు సార్. సోషల్ మీడియాలో ఏదో డౌన్లోడ్ చేసిన వీడియో నన్ను పెట్టి నన్ను మానసికంగా స్టేషన్లో తీసి ఇబ్బంది పెట్టి నా ఫోను ఒక 5 రోజుల నుండి ఇవ్వకుండా నేను మానసిక నా పర్సనల్ విషయాలు టచ్ చేసి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ టచ్ చేసి వీళ్ళు ఏదో గేమ్ చేద్దాం అనుకుంటున్నారు. అవి ఏం జరగని పనులు. ఎవరన్నా నాకు తెలియదు సార్. నా ఫోన్ ఎవరైతే వాళ్ళందరి పేర్లు నా దగ్గర ఉన్నాయి, నేను రాసి పెట్టుకున్నాను సార్. నేను ఇప్పుడు చెప్పను సార్, అదంతా ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పగలుగుతాను. అందరికీ ఉన్నాయి. వాటర్ పడుతుందా?
అది పైకి వెళ్ళడం కాదు, ఏదో నాలుగు ఎప్పుడు దాకా చెప్పు అలా పైకి ఎక్కడం ఏదైనా జరగడం జరిగితే ఏంటి, నువ్వు పోతావు, మీ ఇంట్లో ఫ్యామిలీ పోతారు, అంతేగాని నువ్వు ఆయన తెలుసుకోవాలంటే ఆయనే తెలుసుకోవాలి ఎటువంటి మనుషుల్ని మీరు ఇంత ఇది చేశారన్నది, మీరు ఒక మానసిక ఇది ఒత్తిడి చేశారన్నదే ఆయనకి తెలియాలి. అందుకే చెప్తున్నాను సార్, ఒక మానసిక పర్సన్ నేను ఎవరిని ఇబ్బంది పెట్టిన మనిషిని కాదు ఇది. ఇప్పుడు ఏమి ఎటువంటి పేరు చొప్పున ప్రతి ఒక్కరి పేర్లు ఉన్నాయి నా దగ్గర నోటాడు, కానీ నేను ఎప్పుడు ఇది చేయాలో నేను ఓన్లీ వన్ వీడియో సార్, జస్ట్ 12 seconds వీడియో జస్ట్ షేర్ కాదు, జస్ట్ స్టేటస్. ఈ రోజు దాకా కూడా నన్ను అక్కడ పెట్టారు. నా ఫోన్ ఎన్ని రోజులు అవుతుంది పెట్టుకుని? నేను హత్య చేశానా, లేకపోతే మానభంగం చేశానా, రేప్ చేశానా ఎవరినైనా? அவர் போட்ட வீடியோ காட்டுங்க. அவர் என்ன செஞ்சிருக்காரு தெரியுமா? ஒரு பர்சனல் இண்டிவிஜுவலை வந்து இன்சல்ட் பண்ணலாமா? அவரு பேட் வேர்டு యూస్ பண்ணிருக்காரு. అది இன்னொரு ఆలు గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన ఓ యువకుడు గల్లంతైన ఘటన కలకలం రేపింది. రాజమండ్రి మంగళవారం పేటకు చెందిన షేక్ ఫైజాన్ తన 11 మంది స్నేహితులతో కలిసి యానం విహారయాత్రకు వచ్చాడు. వీరు యానంలోని శివంబాద్ ప్రాంతంలో గోదావరిలో స్నానం చేస్తుండగా ఫైజాన్ అకస్మాత్తుగా నీటిలో మునిగి కనిపించకుండా పోయాడు. దీంతో అతని స్నేహితులు ఆందోళనకు గురై వెంటనే స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ఆచూకీ కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఫైజాన్ తన 11 మంది స్నేహితులతో కలిసి యానం విహారయాత్రకు వచ్చాడు. వీరు యానంలోని శివంబాద్ ప్రాంతంలో గోదావరిలో స్నానం చేస్తుండగా ఫైజాన్ అకస్మాత్తుగా నీటిలో మునిగి కనిపించకుండా పోయాడు. దీంతో అతని స్నేహితులు ఆందోళనకు గురై వెంటనే స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ఆచూకీ కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో గల్లంతైన యువకుడి కోసం వెతుకులాట కొనసాగుతోంది. తీసుకొచ్చేలా కేసెట్ ఆ లంచోళ్ళు అసలు లంచో ఆ మీద కేసెట్ నువ్వు ఆన దొంగ లంచోళ్ళు గొళ్ళు జిల్లా జగ్గంపేట అమెరికాలో నివసిస్తున్న భృగుమళ్ళ వందన దంపతులు తమ తల్లిదండ్రులు కీర్తిశేషులు గుండా విశ్వేశ్వరరావు రత్నశ్రీ జ్ఞాపకార్థం జగ్గంపేటలోని ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లో సోమవారం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా జగ్గంపేట అమెరికాలో నివసిస్తున్న భృగుమళ్ళ వందన దంపతులు తమ తల్లిదండ్రులు కీర్తిశేషులు గుండా విశ్వేశ్వరరావు రత్నశ్రీ జ్ఞాపకార్థం జగ్గంపేటలోని ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లో సోమవారం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు మాధురి రత్న ఆండాల్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కొత్త కొండబాబు మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన తమ మాతృభూమి పట్ల సమాజం పట్ల ఉన్న బాధ్యతను మరవకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్ట అభినందనీయమన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇలాగే ఉన్నారు అర్థమైనా చీఫ్ స్టేషన్లో మా కో బ్రదర్ అయినటువంటి జి విశ్వేశ్వర గారు మరియు మా వదిన గారు ఏంటి రత్నశ్రీ గారు పెళ్లి రోజు సందర్భంగా మరి జగ్గంపేటలో ఉన్న అన్న క్యాంటీన్లో మరి ప్రతి ఒక్కరికి కూడా పేదవారు అందరికీ కూడా అన్నదానం కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పాన్సర్ చేసిన వాళ్ళ కుమార్తె అయినటువంటి గురుగుమల వందన సహకారంతో ఈ అన్న క్యాంటీన్ ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. మరి అన్ని దానాల కన్నా మరి అన్నదానం చాలా గొప్పది. ఈ అన్నదానంలో చేయడంలో తృప్తి చాలా మనిషికి బాగుంటుంది. వారు కన్న తల్లిదండ్రులు అయినటువంటి విశ్వేశ్వర గారు రత్నశ్రీ గారు జ్ఞాపకార్థం మరి వాళ్ళ కుమార్తె అయినటువంటి వందన సహకారంతో ఈరోజు జగ్గంపేటలో ఉన్న అన్నం క్యాంటీన్లో ప్రతి ఒక్కరికి పేద వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. వారికి భగవంతుడు మరి వాళ్ళ లేకపోయినా సరే వాళ్ళ కుమార్తె అయినటువంటి వందన మంచి హృదయంతో మంచి సహకారంతో ఈ రోజున అన్న క్యాంటీన్లో ఈ భోజనాలందరికీ కూడా వీరుపేదలందరికీ కూడా మరి స్పాన్సర్ చేసినందుకు వందనకి మా జగ్గంపేట తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ ఆటో బైక్ డి ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు. రంపచోడవరం సమీపంలోని బర్నాగూడెం గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రంపచోడవరం నుంచి జీడిపాలెం వైపు వెళ్తున్న ఆటోను దావనపల్లి నుంచి రంపచోడవరం వస్తున్న ద్విచక్ర వాహనం అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందరాడ గ్రామానికి చెందిన తరుణ్ అనే యువకుడు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన ఇద్దరిని 108 అంబులెన్స్ ద్వారా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ ఆటో బైక్ డి ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు. రంపచోడవరం సమీపంలోని బర్నాగూడెం గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రంపచోడవరం నుంచి జీడిపాలెం వైపు వెళ్తున్న ఆటోను దావనపల్లి నుంచి రంపచోడవరం వస్తున్న ద్విచక్ర వాహనం అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందరాడ గ్రామానికి చెందిన తరుణ్ అనే యువకుడు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన ఇద్దరిని 108 అంబులెన్స్ ద్వారా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చేస్తున్నాను ఎస్ఐకే అడుగు కోనసీమ జిల్లా రాజోలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం ఆహర్నిశలు పాటుపడుతుందని టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం ఆహర్నిశలు పాటుపడుతుందని టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అన్నారు. అనారోగ్యంగా ఉన్న బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేతునివ్వడం గర్వకారణమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందజేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ భూపతిరాజు సాయిబాబారాజు అన్నారు.
నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఆపనహస్తం ఎప్పుడు కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చెప్పేది మనకు ఒకటే, ప్రభుత్వం తరపు నుంచి ప్రజలు మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. గవర్నమెంట్ దగ్గరికి ప్రజలు పరిగెత్తే విధానం లేదండి. ఈరోజు గవర్నమెంటే ప్రజల దగ్గరకు వచ్చి మీకు ఏ కష్టం ఉందని తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా మన ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇటువంటి మంచి ప్రభుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పట్ల ఉంది. ఇటువంటి అవకాశం ఇచ్చిన నాకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, అలాగే లోకేష్ గారికి కూడా నేను నా శిరస్సు వంచి పాదాభివాదనం చేసుకుంటూ ఈ ప్రభుత్వంలో నేను ఇంకా కష్టపడతాను, ఇంకా రాజోల్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళి. రెడ్ క్రాస్ సమీపంలో ఓ వ్యక్తిని గొంతు కోసిన దుండగలు. కాకినాడ సిటీ గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న దారుణ ఘటనకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రెడ్ క్రాస్ సమీపంలో ఓ వ్యక్తిని గొంతు కోసిన దుండగలు. కాకినాడ సిటీ గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న దారుణ ఘటనకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రెడ్ క్రాస్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితుడు రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న సమయంలో ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడితో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఏఎస్పీ మనీష్ పాటిల్, దేవరాజ్, టూటాన్ సిఐ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఘటనా ప్రాంతం, పరిసర ప్రాంతాల పరిస్థితులు పరిశీలిస్తున్న పోలీసులు క్లూస్ టీం సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తూ నిందితుల కదలికలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పాత కక్షలా లేక వ్యక్తిగత కక్షలా అనే దానిపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు జి నాగేశ్వరరావు ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా గుర్తించారు. పోలీసులు విచారణ జరిపి దోషులను గుర్తించారు. మృతుని సొంత సోదరుడు బావమరిదే హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒక 2-3 నిమిషాలు కొంచెం గలాట పడ్డారేమో. ఆయన ఏమన్నా నడుస్తున్నాడా? దెబ్బలు తిన ఆయన అసలేమనలేదా? షీట్, టీ షర్ట్లు అలాంటివి ఏమైనా వేసుకున్నాడా? లుంగి వేసుకున్నాడా? ప్యాంట్ ఇద్దరు కలిసి ఉంటారు సార్. కూర్చుంటే లేదు డిస్కషన్ పడి ఇక్కడ ఏమైనా ఆయన ఎలా అంటే పర్సనాలిటీ ఎలా ఉంటుంది? బండి అలా ఉంది, మనిషి కూడా అలానే ఉన్నాడు. చూడటానికి కూడా చూడటానికి పిక్చర్ మీరు చూడలేదు, గొడవ పడుతున్నప్పుడు బండి ఏంటో చెప్పాలి. బండి వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ ఇలా క్రాస్ రోడ్ సార్, ఇలా క్రాస్కి వెళ్తాను. గేట్ రోడ్ రావడం కూడా ఇటు నుంచి వచ్చినట్టుందా? ఇటు నుంచి వచ్చినట్టుందా? బండి ఇలాగ ఉంది సార్, ఈ డైరెక్షన్ తల ముందు సార్ చేతులు ఏమి లేదు.
చెప్తాను. కానిస్టేబుల్ ఏపీఎస్కి. మంచిలి మండలంలో ఒకే రోజు 5.61 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామనాయుడు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టడం తన లక్ష్యమని తెలిపారు. తనకు వరుస విజయాలు అందించిన ప్రజల రుణం అభివృద్ధి ద్వారా తీర్చుకుంటానన్నారు. దేశానికి రైతే వెన్నెముక అని పేర్కొన్న మంత్రి రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలో రోడ్లు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆ కష్టం తనకు తెలుసని, అందుకే గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నానని మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. మంచిలి మండలంలో ఒకే రోజు 5.61 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామనాయుడు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టడం తన లక్ష్యమని తెలిపారు. తనకు వరుస విజయాలు అందించిన ప్రజల రుణం అభివృద్ధి ద్వారా తీర్చుకుంటానన్నారు. దేశానికి రైతే వెన్నెముక అని పేర్కొన్న మంత్రి రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలో రోడ్లు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆ కష్టం తనకు తెలుసని, అందుకే గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నానని మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. నమస్కారం. నా పేరు డాక్టర్ ఎలపూరి ప్రకాష్ అండి. నేను ఈ ఊరు నుంచే పుట్టాను, ఇక్కడే పెరిగాను. సో ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈవేళ 5,62,00,000 రూపాయలు ఈ ఒక్కరోజు ఈ ఒక్క పూట మేము శంకుస్థాపనలు చేశాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి రోజుల్లో కూడా పాలకొల్లు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని అంటే ఏదైతే 14, 19, 24లో వరుసగా నన్ను ఏదైతే గెలిపిస్తూ ఉన్నారో మీ అందరి రుణం తీర్చుకునేటువంటి విధంగా, అది వేసవి కాలం అని లేదు, వర్షాకాలం అని లేదు, శీతాకాలం అని లేదు, మండు టెండల్లో కూడా వెన్నెల్లా భావించి మరి ఈవేళ మోటార్ సైకిల్ మీద ఈ గ్రామాలన్నీ తిరుగుతూ శంకుస్థాపన చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం. మీకు కనీసం పైన టెంట్ వేశారు, కనీసం ఒక 2-3 ఫ్యాన్లు పెట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మండు టెండల్లో ఒక వెన్నెల మాదిరిగా తిరిగాం. ఎందుకు వెన్నెల మాదిరిగా తిరిగామనంటే, మీకు కష్టపడి పని చేస్తూ ఉంటే అది ఇష్టంతో చేస్తే అది కష్టం అనిపించట్లా. అరే నా నియోజకవర్గ ప్రజలకి రుణం తీర్చుకోవడానికి పనిచేస్తున్నాము అనేటువంటి ధ్యాస మండు టెండ కూడా మాకేమీ లెక్క చేయకుండా వెన్నెల మాదిరిగా కనిపిస్తుంది. అంటే మీ పట్ల మాకున్నటువంటి అభిమానం, మీ పట్ల మాకున్నటువంటి గౌరవానికే ఇది ఒక నిదర్శనం అని చెప్పుకుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పెద్ద ఎత్తున
మరి వేళ 5,62,00,000 రూపాయలు. అందులో గ్రావెల్ రోడ్లు పెద్ద ఎత్తున ఈరోజు శంకుస్థాపన చేశాం. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత పొలం గొట్లకి వెళ్ళాలని అంటే కాలు తీసి కాలు వేయలేనిటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైనా ఒక ఎరువుల బస్తా పట్టుకెళ్ళాలంటే తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. పొలం గొట్టు దగ్గరికి, పొలం దగ్గర పండేటువంటి పంటను ఇంటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి స్థితిలో నేను ఆలోచన చేశా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కూడా ఒక రైతు బిడ్డని, తండ్రితో పాటు నేను కూడా వ్యవసాయం వెళ్ళేవాడిని. తండ్రితో పాటుగా ఆకుమడి వేస్తే ఆకుమడి ఆరగట్టడానికి నీళ్లు తోడేవాళ్ళం, గొట్టలంకలు వేసేవాళ్ళం, తొరాలు వేసేవాళ్ళం. ఇట్లా తండ్రితో పాటు అన్ని పనులు చేశాం కాబట్టి ఒక రైతు బిడ్డగా, రైతు కష్టం తెలిసిన వ్యక్తిగా ఆ రోజు కూడా నేను ఒక భుజాన్ని ప్లాస్టిక్ తగిలించుకుని ఒక చేతికి టిఫిన్ మా అమ్మ తయారు చేసి, టిఫిన్ కాఫీ అంటే మాకు కాదు, మా నాన్నకే నాకు కాదు, అక్కడ కుప్పడ కొడుతూ ఉంటే ఒక 20 మంది 30 మంది పని చేసేవారు. ఆ రోజుల్లోనే పని చేసే వాళ్ళకు కూడా టిఫిన్ మొదలు పెట్టింది ఆ రోజు మా నాన్నగారు, మా అమ్మ వీళ్ళ ఇంటి దగ్గర తయారు చేసి. అప్పుడు వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.